బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మాది ఆయుర్వేద ఫ్యామిలీ. రెండవది వంశపారంపర్య. మేము ఆయుర్వేదం చేస్తున్నాం. ఇక్కడ 50 సంవత్సరాలకి మేము సిటీలోని చిక్కడపల్లెమ్మ క్లినిక్ ఉంది. కాబట్టి మీ ఏ సందేహాలున్నా ఏమున్నా మీరు మా హాస్పిటల్కి రావచ్చు, మందులు వాడుకోవచ్చు, మందులు అడగచ్చు, లేదంటే మీరు సలహాలు కూడా ఫోన్లో అడగచ్చు, మేము చెప్తాం. రెండవది నిద్ర పట్టకపోవడం అంటే ఇప్పుడు మనిషికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరగా అర్థమైన ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకే తెలియదు. అలాంటి ఆలోచనలు పెట్టుకుంటారు. ఈ ఆలోచనలు ఉన్న వల్ల నిద్ర ఎట్లా వస్తుంది? నిద్ర రాదు. కొంతమందికి ఆస్తుల గురించి, కొంతమందికి దరిద్రాన్ని గురించి, కొంతమంది కష్ట నష్టాల గురించి ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతుంటారు కనుక అలాంటి వాళ్ళకి నిద్ర రాదు, నిద్ర పట్టదు తొందరగా. ఇప్పుడు ఏం చేయాలి? అతి మధురం అని చెట్టు. ఆ చెట్టు అంతా తీపే, ఇంకా బెల్లం అవసరం లేదు, చక్కెర అవసరం లేదు, అంత తీయగా ఉంటుంది చెట్టు మొత్తం. ఆకు చెట్టు అంతా తీయగా ఉంటుంది. దాన్ని చూర్ణం దొరుకుతుంది, దుకాణాలు దొరుకుతుంది. ఆ చూర్ణం తెచ్చుకోవాలి. తర్వాత అశ్వగంధ చాలామందికి తెలుసు. ఈ అశ్వగంధ, అతి మధురం, ఈ రెండు సమానంగా చూర్ణం తెచ్చి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. రాత్రి కూడా పడుకునే ముందు ఒక స్పూను ఈ పొడి పాలలో కలుపుకొని తాగొచ్చు, లేదా గోరే చట్నీలలో కలుపుకొని తాగొచ్చు. మీకు ఎట్లా ఇష్టం అయితే అట్లా. ఈ పడుకునే ముందు మాత్రం ఒక స్పూన్, ఫుల్ స్పూన్ పొడి కలుపుకొని తాగి పడుకుంటే మీకు హాయిగా నిద్రపోతుంది. మనిషి బలం కూడా వస్తుంది. ఇప్పుడు మనిషి వీక్నెస్ పోతుంది, బలం వస్తుంది, నిద్ర పడుతుంది. కాబట్టి అతి మధురం, అశ్వగంధ ఈ రెండు సమానం పొళ్ళు మీకు దొరుకుతాయి, దుకాణంలో బయట దొరుకుతాయి. ఈ రెండు పొళ్ళు తెచ్చి డబ్బాలో పెట్టుకొని రోజు ఒక చెంచాడు పాలలో కలుపుకొని తాగాలి. పడుకునే ముందు మంచిగా నిద్ర వస్తుంది, మన జ్ఞాపశక్తి వస్తుంది. తర్వాత ఇప్పుడు చాలామందికి మతిమరుపు ఎక్కువ, కాబట్టి ఈ జ్ఞాపశక్తి బాగుపడుతుంది, బలం వస్తుంది, మనిషికి నిద్ర పడుతుంది. కాబట్టి దీనికి ఇంకా తిరుగులేని వైద్యం అది. మీరు వేరే టాబ్లెట్లు, నిద్ర టాబ్లెట్లు అవన్నీ వేసుకోకూడదు, అటువంటి అలవాటు చేయకూడదు. కాబట్టి అతి మధురం, అశ్వగంధ ఈ రెండు సమానం పొడులు కలిపి డబ్బాలో బాటిల్లో పెట్టుకోవాలా. అది రోజు సాయంత్రం పడుకునే ముందు ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. పెద్దలు, పిల్లలు, చిన్నలు అంతా ఎవరికి నిద్ర వాడచ్చు. దానివల్ల నిద్ర పడుతుంది, మీకు వీక్నెస్ పడుతుంది, బలం వస్తుంది. రెండవది జ్ఞాపశక్తి పెరుగుతుంది. చాలా మీకు ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల. కాబట్టి దీన్ని ఈజీ మీరు వాడుకోవడానికి. కాబట్టి దీన్ని వాడుకొని మీరు వాడుకుంటే మీకు నిద్ర పడుతుంది, మీకు సుఖం కలుగుతుందని చెప్పి మీరు తెలుసుకోవాలని. ఇంకా కొంతమందికి ఈ చెడు అలవాట్లు కొంతమందికి ఉన్నాయి. ఆ చెడు అలవాట్ల వల్ల కూడా నిద్ర రాదు. చెడు అలవాట్లు ఏంటి? తాగుడు. ఇప్పుడు కొంతమంది ఫస్ట్ ఫుల్గా తాగుతారు, తింటారో పడుకుని అర్ధరాత్రి లేస్తారు, లేచి గొడవ పెడతాడు, ఇళ్ళల్లో గొడవ. తర్వాత ఇక లేనిపోయి పెద్ద న్యూషన్ చేస్తాడు. అప్పుడు ఇంట్లో అందరికీ నిద్ర రాదు. మరి ఇవన్నీ తెచ్చిపెట్టుకునే కదా, ఈ ఊరికే అవి నేచరే పెట్టాడు కాదు, దీన్ని మనం వాంటెడ్లీ తెచ్చుకున్నవి ఈ గొడవలు. అందువల్ల ఇటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలా. ఆ తాగుబోతులు ఇంట్లో ఉండకూడదు, ఉన్నా తాగుడు మానుకోవాలా. లేదా క్రమ పద్ధతిలో కొద్దిగా ఒక ఔషధం లాగా అది కూడా వాడితే మంచిదే. అలా కాకుండా ఇష్టమైన తాగి రాత్రి అంతా నిద్ర పట్టకుండా అందరిలో ఇంట్లో గొడవలు పెట్టి అవి చేసాయి. ఈ వ్యసనాల వల్ల కూడా నిద్ర పట్టదు చాలామందికి. దానికంతా మన చేతుల్లోనే ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి. అవి మనమే కంట్రోల్ చేసుకోవాలి. అవి
ఆలోచన ఉండాలి అందరికీ. అలా ఆలోచన ఉండేది. తాగుబోతూ ఎంతసేపు చాలామంది మా దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఆ తాగుడు మానడానికి కూడా మేము ఇదివరకు చాలా చెప్పాం. నిద్రపోవడానికి ఇంతకంటే సులువైన మార్గం లేదు. అతిమధురం అశ్వగంధ ఈ రెండు ఒక చెంచాడు పాలలో వేడి పాలు కలుపుకొని పడుకునే ముందు తాగితే మంచిగా నిద్ర పడుతుంది, బలం వస్తుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, అన్ని విధాలా మంచిది. కాబట్టి ఆ పని చేస్తారని ఆశిస్తున్నాను.